యానిమల్ ఫ్యాట్ కానీ చేప నూనె కానీ కలవలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా వాళ్ళు పేర్కొనటం జరిగింది. అయినా ఈ రోజున మళ్ళీ ఆ ఛార్జ్షీట్కు సంతృప్తి చెందినటువంటి ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆ అధికారులను పిలిపించి ఈ రోజున ప్రత్యేక విచారణ చేపడుతున్నాము కొద్దిమంది మీద అని ఆ మంత్రుల చేత విలేకరుల సమావేశంలో మాట్లాడించటం జరిగింది. అందులో ఒక ఆయన ఈ బోలేబాబా సరే, బోలేబాబాను తెచ్చినటువంటి ఆలీబాబా ఎవరు అనేటువంటి మాట కూడా మాట్లాడారు. ఈ బోలేబాబాను తెచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వం. 2018కి ముందే 18లోనే బోలేబాబా రంగప్రవేశం చేసినాడు. చేసి దాదాపు 87,000 టిన్నులకు పైగా ఆయన ఆ కంపెనీ సరఫరా చేసింది. చాలా స్పష్టంగా సిబిఐ నివేదికలో ఉంది. దాన్ని ఈ రోజున వీళ్ళు అది మా హయాంలో సరఫరా చేసినారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. దీనికి బోలేబాబాకు ముందు పేరైనటువంటి హర్షవర్ష్ డైరీని అనుమతులు ఇచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వమే. బీజేపీ మంత్రి అయినటువంటి సత్యప్రసాద్ గారు బోలేబాబాను తెచ్చినటువంటి ఆలీబాబా ఎవరో మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. నెయ్యిలో కల్తీ కలవలేదా అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఈ సిట్ విచారణ 2019 నుంచి 24 వరకు వేశారు. ఈ సిట్టు విచారణలో తేలినటువంటి నిందితులైన ప్రీమియర్ డైరీ, ప్రధానమైనటువంటి నిందితుల్లో ఒకరైన ప్రీమియర్ డైరీ 2013 నుంచి 2024 వరకు నెయ్యిని అనేక మార్లు టెండర్లలో పాల్గొని సరఫరా చేసింది. మీకు ఈ రోజున స్వామి మీద నిజంగా భక్తి ఉంటే గత మీ ప్రభుత్వ హయాంలో గారు ఏ ఆధారాలు లేకుండా ఏమీ ఆధారాలు లేకుండా మాట్లాడు గతంలో నేషనల్ ల్యాబ్ ఇచ్చింది కాబట్టి మాట్లాడారు అన్నారు. మీరు ఏదైతే మీరు మాట్లాడారో దాని మీదే కదా మనం సుప్రీంకోర్టుకి వెళ్ళింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే మీరు సిట్ అని చెప్పని ఒక కమిటీని వేశారు. మనకి డిఐజీ గారు కొంచెం తెలుసు, సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఎట్లాంటి మనుషు మనకు తెలుసు. మామూలుగా ఒంటి మీద కాకి చొక్కా ఉంటుంది, కానీ భావాలన్నీ కూడా ఎల్లో కలర్ చొక్కా భావాలతో ఉంటాయి అవన్నీ కూడా. అటువంటి వ్యక్తిని వేశారు. మీరు దేవుణ్ణి రాజకీయం చేయాలని చెప్పని ఇందాక చెప్తున్నారు, మేము దేవుణ్ణి రాజకీయాల్లో తీసుకురామని చెప్పని. అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ మాట మాట్లాడింది ఎక్కడ? మొట్టమొదటిగా లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పని ఎక్కడ చెప్పారు ఆయన? తెలుగుదేశం పార్టీ మీటింగ్లో చెప్పాడు. మరి అది రాజకీయమా లేకపోతే రాజకీయం కాదు? అది చెప్పండి ఒకసారి. కేశవ్ గారు, మీరు ఫైనాన్స్ మినిస్టర్ కదా, మొట్టమొదటి మీరే మాట్లాడారు, మరి మీరు సమాధానం చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క విషయాన్ని సెప్టెంబర్ 18వ తారీఖు నాడు కూడా, బహుశా సెప్టెంబర్ నెలలోనే ఈ విషయం మాట్లాడింది తెలుగుదేశం పార్టీ మీటింగులో. ఈ యొక్క విషయాన్ని మాట్లాడిన సంగతి మీరు మర్చిపోతారేమో కానీ జనాలు మర్చిపోరు, గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా సిట్ ఏర్పాటు చేశారు మీరు. ఆ సిట్కి కూడా ఎవరినైనా సరే మీ అందరికీ కూడా తెలుసు. ఏది జంతు కొవ్వు ఉంది, అదేవిధంగా గొడ్డు మాంసం ఉంది, అదేవిధంగా చేప నూనె ఉందని చెప్పని నానా బాకులు మోయించారు. మామూలుగా కాదు, మీ ఎల్లో మీడియా అంతా దీనికే మాట్లాడారు. ప్రత్యేకంగా చెప్పాలంటే మన నాయుడు గారు టీవీ5 ఇంకా పొద్దున్న లేస్తే జంతువు కలిసిపోయిందని చెప్పని వారు మాట్లాడిన సంగతి మన అందరికీ కూడా తెలుసు. దానికి రిపోర్ట్ అంతా కూడా ఎగనెస్ట్గా వచ్చింది. ఏదైతే ఎన్డీడీబీ రిపోర్ట్ కానీ ఎన్డీఆర్ఏ రిపోర్ట్ కానీ ఎక్కడా కూడా దీంట్లో పంది కొవ్వు కానీ యానిమల్ ఫ్యాట్ కానీ చేప కొవ్వులు కానీ ఎటువంటి ఏమీ కలవలేదు అని చెప్పిన రిపోర్ట్ వచ్చిన తర్వాత
ప్రజలందరికీ కూడా అర్థమైంది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తప్పుడు ప్రచారాలు చేశారు అని చెప్పి అర్థమయ్యేటప్పటికీ దీన్ని కవర్ చేయడం కోసం ఈరోజు క్యాబినెట్లో ఏదైతే అధికార దుర్వినియోగం అంటారు కదా, ఆ దుర్వినియోగం చేయడానికి సిట్ నుంచి ఒక రిపోర్ట్ వచ్చిందో బహుశా మాకు తెలియదు, దాని మీద ఉంటే బహిర్గతం చేస్తే చెప్పగలుగుతాం. మనం ఎక్కడ ఏ పాలనలో ఉన్నామా, ఏ యుగంలో ఉన్నామా అనే అనుమానం వస్తుంది. మనం రాక్షస యుగంలో ఉన్నామా, ఈరోజు త్రేతాయుగం దాటాము, ద్వాపర యుగం దాటాము, కలియుగంలోకి వచ్చాము. రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ శాంతియుతంగా ఉండాల్సినటువంటి రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అని చెప్పి మొదలుపెట్టి ఈరోజు అందరినీ కూడా వారికి ఎవరైతే టార్గెట్ చేశారో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరినీ కూడా అరెస్టులు చేసుకుంటూ పోతూ మరి ఏమాత్రం ఒక ఎలా ఇబ్బంది పెట్టాలని కార్యకర్తలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈ రాక్షస పాలన ఖచ్చితంగా పోవాలంటే దాన్ని మనం రాష్ట్రపతి గారికి నివేదించుకొని గవర్నర్ పాలన విధిస్తే తప్పితే ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి అంతం లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా అధ్యక్షులు వారు మరి కుటుంబాలకు తర్వాత జోగి రమేష్ గారి కుటుంబం మీద కూడా పెట్రోల్ బాంబు దాడులు చేయడం జరిగింది. శుక్రవారం వారిని పరామర్శిస్తారు, రేపు ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి మా మీద ఏమైనా ఈగవాలితే, మా నాయకుడి మీద ఈగవాలినా కానీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మా కార్యకర్తలందరూ కూడా ఏం చేయాలో అది తర్వాత తెలుస్తారని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. దానికి ఏమండి ఇప్పుడు వాళ్ళు చేసిన దాన్ని మీరు సమర్థిస్తున్నారా? మీరు చూసారు, మీరు సమర్థిస్తున్నారా? రాష్ట్రంలో అలాంటి దాడులు రేపు మీ ఇంటి మీద జరగవచ్చు, రేపు నా ఇంటి మీద జరగవచ్చు. మనం ప్రజా జీవితంలో ఉన్నాం. స్వేచ్ఛగా బయటకు వెళ్లే అవకాశాలు మనకు ఉండాలా లేదా అన్నది మీరు చెప్పండి. ఇంటి మీదకి వచ్చేసి రాళ్ళు ఇసిరి దాడులు చేస్తుంటే రేపు మీ ఇంట్లో మీరు పెట్టే వార్త నచ్చదు ఎవరికన్నా, అప్పుడు వచ్చి మీ దాడి చేస్తే ఏం చేస్తారు? మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోరా? ఊరుకోరంటే ఏంటి? మేము అండగా ఉంటాం ఆ కుటుంబానికి, మమ్మల్ని మేము రక్షించుకోవడానికి తీసుకుంటామన్నాను. ఊరుకోరు అని అంటే విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ లా అండ్ ఆర్డర్ చేస్తామండి, అంతేగాని వాటిని బ్రేక్ చేసి చెయ్యం. అదే అండి, ప్రత్యేకించి అడగక్కర్లేదు. అంటే వాళ్ళు చేసిన పద్ధతులు బట్టి మీకు అలాంటి అనుమానాలు వస్తున్నాయో కానీ వ్యవస్థ మీద అవసరం మార్నింగ్ కాల్ చేసిన వెహికల్ తీసుకెళ్ళి పోలీసు వారు తీసుకెళ్తుంటే మనం అడ్డుకున్నాం. ఈరోజు మళ్ళీ మొన్న కారు ఇక్కడే తగలబెట్టారు, అందరూ కూడా చూశారు. దాన్ని మరి రేపు మా అధ్యక్షుల వారు చూడకుండా దాన్ని తరలించడానికి ఈరోజు పొద్దున పోలీసులు ప్రయత్నం చేసింది కూడా మరి వీరందరూ అడ్డుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన రోజు నుంచి కూడా జెండా భుజాన పెట్టుకున్నటువంటి అంబటి రాంబాబు గారికి ఇది కొత్త. 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేస్తే, ఒకసారి మంత్రిగా ఈ రాష్ట్రంలో తను ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటే అసలు ఏం జరిగింది? ఈ విధమైనటువంటి పోకళ్ళ అక్రమంగా కేసులు పెడతారా? అన్యాయంగా గంటల తరబడి దాడులు చేస్తారా? అసలు ఏమనుకుంటా ఉన్నారు? రాష్ట్ర చరిత్రలో చాలా ప్రభుత్వాలు వచ్చాయి, చాలా రాజకీయ పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయి. ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి. మీరు 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో పరిపాలన చేశారు. 19 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరలా తిరిగి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు. రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం ఇవాళ ప్రజలకు ఖాయంగా చెబుతున్నటువంటి మాట. కేవలం డైవర్ట్ రాజకీయాల కోసం
అంటే లడ్డుకు సంబంధించినటువంటి అంశం వెలుగులోకి వస్తే, వాస్తవాలు బయటకు వస్తే, ఆ వచ్చినటువంటి వాస్తవాలను మరుగున పెట్టాలా, ప్రజల్ని డైవర్ట్ చేయాలనే ఆలోచనతోనే అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగినా, మరో మాజీ మంత్రి జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి జరిగినా కూడా ఈ రెండు సంఘటనలు ఈ దశగా ఉన్నాయి. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నాపాలనే ప్రయత్నం చేస్తే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పైన, ముఖ్యంగా రాంబాబు గారి పైన, అక్కడ రమేష్ గారి పైన దాడులతో భయపెట్టాలంటే రాంబాబు భయపడతాడా? జోగి రమేష్ భయపడతాడా? రాంబాబుకి ఏం కేసులు కొత్త, మాట్లాడటం కొత్త, పార్టీలో పనిచేయటం కొత్త? కార్యకర్తగా జెండా భుజాన పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రకాలుగా అక్రమ కేసులు బనాయించాలనే ప్రయత్నం చేసినా జెండా విడవకుండా ముందుకు సాగినటువంటి వ్యక్తి రాంబాబు గారు, రమేష్ గారు. దయచేసి నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా చెప్పదలుచుకున్నా, మేధావులారా స్పందించండి, ప్రజాస్వామ్యవాదులారా. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక పరిపాలన పైన మీరందరూ మౌనం ధారిస్తే ఇవాళ వీళ్ళు చేసే అన్యాయాలకి, అక్రమాలకు అడ్డుకట్ట ఎక్కడ? అందుకే మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మా పార్టీగా. మీకు తెలుసు, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఎక్కడైనా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా పార్టీ యావత్తు కూడా అండగా నిలబడుతున్నటువంటి నివేదిక ఏదైతే ఉందో ఈరోజు దీంట్లో సెల్ఫ్ కంటైన్డ్ నోట్ ఫర్ ఇనిషియేషన్ ఆఫ్ సూటబుల్ యాక్షన్ యాజ్ డీమ్డ్ ఫిట్ అగైన్స్ట్ ది ఎర్రింగ్ కమిటీ మెంబర్స్ అండ్ సీనియర్ టీటీడీ ఆఫీసర్స్. ఇది Office of the Special Investigation Team constituted under the Honorable Orders of the Supreme Court of India, CBI, కాన్ఫిడెన్షియల్ అనేటువంటిది CBI నుంచి ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి నివేదిక. ఈ నివేదికని ఈరోజు క్యాబినెట్ ముందు పెట్టడం జరిగింది. ఇందులో జరిగినటువంటి సంక్షిప్తంగా, ఇది ఛార్జ్షీట్ అయితే మరీ డీటెయిల్డ్గా ఉంటుంది, సంక్షిప్తంగా జరిగినటువంటి లోటుపాట్లని, ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని కూడా అధికారులు క్యాబినెట్ దృష్టికి తీసుకురావడం జరిగింది. చాలా నివ్వెరబోయేటువంటి విషయాలు. అంటే ఇంత స్థాయికి దిగజారుతారా? ఎస్, నిన్న వాళ్ళే అన్నారు కల్తీ సహజమని ఎక్కడో అన్నారు. ఒకవేళ వాళ్ళ మాట నిజమా కాదా అనేటువంటిది పక్కన పెడితే, శ్రీవారి క్షేత్రంలో ఇంత స్థాయిలో అక్రమాల్ని తెలియక జరిగితే తప్పనొచ్చు, తెలిసి కళ్ళ ముందు జరుగుతూ ఉంటే కూడా మౌనంగా ఉన్నారా, అందులో భాగస్వాములా అనేటువంటిది కూడా అనుమానం వస్తే ఖచ్చితంగా భాగస్వాములు అనే రకంగానే మనకున్నటువంటి అన్ని ఆధారాలు తేలుతూ ఉన్నాయి. వీళ్ళు ఏం జరిగింది అనేటువంటిది ఒక్కసారి మనం రివ్యూ చేసుకుంటే, ఇది వెలుగులోకి రావడానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ పక్షాలకు సంబంధించినటువంటి సమావేశంలో ఇట్లా అవశేషాలు, జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయి అనేటువంటి ఒక మాటని ప్రస్తావించినప్పుడు దాని మీద సుదీర్ఘంగా చర్చ జరగడం, రాష్ట్ర ప్రభుత్వం రియాక్ట్ అయ్యి సిట్ వేయడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు దాంట్లోకి ఇంటర్వ్యూన్ అయిన తర్వాత సిబిఐ నేతృత్వంలో సిట్ వేసింది. సిట్ ఛార్జ్షీట్ ఫస్ట్ వేసింది, మళ్ళీ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ కూడా వేసింది. అయితే ముఖ్యమంత్రి గారు ఏ నేపథ్యంలో దాన్ని మాట్లాడారు అనేటువంటిది మనం మరొక్కసారి స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు ఏదో క్యాజువల్గానో రాజకీయ కోణంలోనో మాట్లాడలేదు. ఆ రోజు ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నటువంటి సమాచారం, ఎన్డీడీబీ CALF రిపోర్ట్, ఇందులో లాస్ట్ పేజ్కి వెళ్తాను ఎందుకంటే కన్క్లూజన్స్ అక్కడే ఉంటాయి కాబట్టి. మీకు ఇవన్నీ కూడా కొన్ని షేర్ చేయడం జరుగుతుంది. ఇందులో వాళ్ళొక టెస్ట్ ఏదో చేశారు గీకి, ఆ టెస్ట్ చేసినప్పుడు ఎస్ వాల్యూస్ ఏంటి అన్నప్పుడు ఆ ఎస్ వాల్యూస్ ఏవో తేడా ఉన్నాయి. ఇట్ ఈస్ ప్యూర్లీ టెక్నికల్, దాన్ని కాసేపు పక్కన పెడితే దీనివల్ల ఈ ఎస్ వాల్యూస్ తేడా ఉండడం మూలాన ఏంటి అంటే వాళ్ళు రాసింది ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ సస్పెక్టెడ్ అడల్టరెంట్స్ యాజ్ పర్ ISO.
ఐఎస్ఓ ప్రకారం కోడ్ ప్రకారము